అనేకసార్లు ప్రభు మనలను ఒక పని చేయుటకు ప్రేరేపించినప్పుడు నేను ఈ పని చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు అంత సామర్థ్యం లేదు, ఇతరులు నన్ను చూసి ఏమనుకుంటారో అని సాకులు చెప్పుచు దేవునికి అవిధేయత చూపిస్తాము. అలాంటి ఒక వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. అతని పేరే యోనా. దేవుని ప్రణాళిక కలిగి ఉన్న నినివే అనే పట్టణానికి వెళ్ళమంటే దేవుని మాటకు అవిధేయత చూపి తర్షీషు అనే పట్టణానికి వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ దేవునికి మన భయాలు, మన బలహీనతలు తెలుసు. కనుకనే దేవుడు కూడా యోనాను విడిచిపెట్టకుండా నినివే పట్టణానికి తీసుకుని వస్తాడు. అక్కడ యోనా దేవుని మాటకు విధేయత చూపి రక్షణ సువార్తను ప్రకటిస్తాడు. వారు మారుమనసు పొంది దేవుని తట్టుకు తిరుగుతారు. అది చూసిన యోనా చాలా ఆశ్చర్యపోతారు. దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా యోనా ఒక పట్టణాన్ని రక్షించగలిగాడు. అలానే నీ జీవితంలో కూడా దేవునికి విధేయత చూపుచు ఆయన మాటకు లోబడుట వలన దేవుడు నీ ద్వారా తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.